వారాహిదేవి నవరాత్రుల్లో చదవాల్సిన వారాహి స్తుతి. నవరాత్రులలో అమ్మవారిని స్తుతిస్తూ చదివే ఈ వారాహి స్తోత్రం వలన అమ్మ అనుగ్రహం పొందడమే కాకుండా దీర్ఘకాలికంగా తీరకుండా మిగిలిపోయి ఉన్న భూతగాదాలు గాని, అనారోగ్య సమస్యలు గాని, ఆర్థిక సమస్యలు గాని ఇట్టే తీరిపోతాయంటే నమ్మండి. సో ప్రతినిత్యం అమ్మవారిని స్తుతిస్తూ ఈ స్తోత్రం చదవండి. నమస్తే దేవి వారాహి జయైకార స్వరూపిణి జపిత్వా భూమి రూపేణ నమో భగవత ప్రియే జయక్రోడాస్తు వారాహి దేవి త్వాంచ నమామ్యహం జయ వారాహి విశ్వేషి ముఖ్య వారాహి తే నమః ముఖ్య వారాహి వందే త్వాం అందే అందిని తే నమః సర్వదుష్ట ప్రదుష్టానాం వాక్ స్తంభనకరీ నమః ముఖ్య వారాహి వందే త్వాం అందే అందిని తే నమః సర్వదుష్ట ప్రదుష్టానాం వాక్ స్తంభనకరీ నమః నమస్తంభిని స్తంభే త్వాం జృంభే జృంభిని తే నమః రుందే రుందిని వందే త్వాం నమో దేవీ తు మోహిని స్వభక్తానాం హి సర్వేషాం సర్వకామప్రదే నమః బాహ్యోస్తంభకరీ వందే చిత్తస్తంభిని తే నమః. ఇదండి పూర్తి స్తోత్రం. విన్నారు కదా. మీకున్నటువంటి ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, భూతగాదాలు ఇవన్నింటిని కూడా తొలగించుకోవాలని మీరు అనుకుంటే గనక అమ్మవారి ఈ వారాహి స్తుతిని ప్రతిరోజు పఠించడం అలవాటు చేసుకోండి. కేవలం ఒకే ఒక్క నిమిషంలో చదవగలమండి. సో నెగ్లెక్ట్ చేయకుండా ప్రతి ఒక్కరూ తప్పకుండా నేర్చుకోండి, చదవండి. అమ్మ అనుగ్రహాన్ని పొందండి. ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాల కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీరు తెలుసుకున్నది మరో 10 మందికి షేర్ చేస్తూ నా ఛానల్ ని చూస్తూనే ఉండండి, వింటూనే ఉండండి. స్వాతి రాచర్ల. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.